ఏ దేశానికి రాజో తెలీదు, కానీ ఈ స్టేజ్ కి మాత్రం నేనే రాజు అంటూ వస్తున్నాడు టీం యాదమరాజు. లెట్స్ వెల్కమ్. నాన్నగారు ఆశీర్వదించండి నాన్నగారు. చాలే బిడ్డ, నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండు. ఊర్లు తిరిగి మొత్తం చెడిపోతున్నావు. నీకు పెళ్లి సంబంధం చూసినా? పెళ్ళా వద్దు, పెళ్ళి వద్దు. పెళ్లి చేసుకొని ఎటన్నావు? సరే అంటున్నావు కాబట్టి నేను చేసుకుంటా, కానీ ఆ పెళ్లి చూపులకు మీరు రావద్దు. నేను రాను కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోలేళ్ళు. నచ్చిందని నాకు ఫోన్ చేయి, వచ్చి పెళ్లి చేస్తా. థ్యాంక్ యూ నాన్నగారు. పోనాడు. హే లంగా బోని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి. తొలి చూపినా వాడేసిన మామా. హలో హలో డాడీ, ఆ, పిల్ల నచ్చింది, మీరు వస్తే ఓకే చేసుకొని పెళ్లి చేసేసుకుందాం. సరే. అమ్మా మీ పెద్దోళ్ళని ఇట్లా పిలిస్తే మనం ఒక 1 minute వచ్చేస్తున్నారు. ఓకే డన్. ఎంతసేపు అమ్మా? మీ పెద్దోళ్ళు ఎవరన్నా వస్తురా లేదా? జస్ట్ సెకండ్, ఓన్లీ సెకండ్ లో వస్తాడు. హలో డాడీ. హలో. ఏ రారా ముస్తాడా. ఏ వస్తున్నాగరా. ఏ జల్దిరా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మా డాడీ వచ్చిండు, మీ పెద్దోళ్ళు వస్తే కొంచెం మీ డాడీకి ఇట్లా మీ మమ్మీ కానీ. యాక్చువల్లీ మా డాడీ వచ్చిండు, మీ డాడీకి ఇట్లా మీ మమ్మీకి ఇట్లా వస్తే కానీ. మా డాడీ ఇట్లా వచ్చి మీ డాడీ మా డాడీ కూడా వచ్చింది, మీ డాడీ ఏడి? ఇంతకు మీ ఇద్దరు డాడీ వాడు? అగో మీ ఇద్దరికి డాడీ వాడా? అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్. కంగ్రాచులేషన్ మామ, చెల్లె దొరికింది నీకు. నీకు ఎన్నో సంవత్సరాల నుంచి చెల్లి లేదని బాధపడ్డావు కదరా. తినేరా నీ చెల్లి. అన్నయ్య వండడా డింగిడింగిడి. నాకు ఇప్పుడు పెళ్ళెట్లు కావాలి. నేను ఉంగరాలు తెచ్చుకున్నా, తాళి తెచ్చుకున్నా, అన్ని తెచ్చుకున్నా. బొమ్మర్ది బొమ్మర్దేంద్రా బొమ్మర్ది. నేను చేసుకుంటా బొమ్మర్ది. బాబా ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతా అని చెప్పేసి తాలిబట్టు జేబులు వేసుకొని తిరుగుతాను. జరుగుని అక్క పెళ్ళాం దొరికిందిరా, నీ పుణ్యమా అని. థ్యాంక్ యూ సో మచ్ బొమ్మర్ది. అన్నయ్య చెల్లెలు పెళ్లి చేసి అన్న బాధ్యత తీసుకున్నావురా. ఆను నడు. అమ్మా నాకు పని ఉంది, నేను బయటకు వేస్తా. ఇవన్నీ ఇంటికి పోతా. ఇంటికి ఎందుకు రా? పోతా, నాకు సంబంధాలు లేవు, ఏం లేవు. నడు. అన్నయ్య. హలో. నేను కూడా వస్తా ఇంటికి. ఇరిక్కియా? వాంగ వాంగ వాంగ. ఏమైందిరా? అరే తమిళనాడులో మా దోస్తుగానికి ఒక ప్రాబ్లం వచ్చిందిరా. ఏం ప్రాబ్లం? మన చెల్లెకి పెళ్లి అయితే లేదంటారా? నేను ఉన్నా కదరా, నేను చేసుకుంటా. అరే నువ్వు ఉన్నావు కదరా? అవును. మర్చిపోయాను. దా సెట్ చేస్తా. అన్నయ్య వద్దమ్మా, నేను కూడా చూస్తా. నువ్వేం చూసేది? నడు. తమిళనాడు எல்லாருக்கும் வணக்கம். అరే తమిళనాడా కేరళనా ఏంటది? మేము తమిళే, కానీ మయ్య మర్చిపోయి కేరళ వయసు వచ్చిండు. తమిళనాడు కేరళ. వాడు ఆడనా మొగనాడు? వాడు బ్యాంకాక్ రావాడు. பொண்ணு, ఆ పొన్ను. வாங்க, வாங்க. నమస్కారం. నమస్కారం. సాపిడియాలా? సాపిడియా? తిన్నాం. సల్లు. అరే నువ్వు ఫస్ట్ ఇడికి పోరా, నేను చూస్తేనే కలిసి అనిపిస్తున్నా. పో. నిశ్చితార్థం చేసామంటారు. పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే, మీ ఆయన గిట్ల ఎవరన్నా ఉంటే పెళ్లి చేద్దాం కదా. మా ఆయనకి నాకు 10 సంవత్సరాలు ఉన్నట్టే. నీకు తెలుగు వచ్చు కదా? కొంచెం తెలుగు వచ్చు. బట్టలు వేసుకో. మీ విడాకులైనాయా? విడాకులైన 10 సంవత్సరాల కిందటే. ఇదిగో మా ఆయన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకసారి మాకు కూడా చూపియమ్మా. ఒడిశాకు వచ్చిండా? కేరళకు వచ్చిండారా? నీ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రాడు? ఇది
ఇది ఇది ఒకటే నా చూడు ఏ జిరాక్స్ కాపీ పేస్ట్ మా అప్ప పాపం రా వాళ్ళ నిశ్చితార్థంకి పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది, పెళ్లి కావాలంటుంది. నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా? దారా పులి దా. తమిళనాడు, ఆ, ఒడిశా, అవు తెలంగాణ, అవు పట్టుదిల్లా. అందరు ఒకసారి బావగారికి ఆశీర్వాదం తీసుకుందాం దారి అందరూ. అరే వాడు వెళ్ళిపోమని చెప్పరా ఫస్ట్. అరే బావా నువ్వు ఓకేరా. నీ కీళ్ళు కరెక్ట్ ఇట్లా. హలో, అవునా చైనాకా? అరే పొద్దున్న వస్తా, ఎందుకు టెన్షన్ పడతాను? చైనానా? మామ నువ్వు చైనాకి వస్తావా? వస్తా. అరే ఒకవేళ మ్యాచ్ సెట్ అయింది అనుకో, నీకు పెళ్లి చేయొచ్చు. ఓకేరా. వస్తావా? వస్తా. పోదాం, చైనా పోదాం దా. వస్తారా మీరు? వస్తాం. నువ్వు రానిల్లా. చైనాకి వెళ్ళారు నాయన. నవదీప్ గారు సారంగే. అది కొరియా అమ్మా. కొరియా. అమర్దీప్ గారు అమర్దీప్ గారు సారంగే. సారంగే. జియా భయ్యా. ఎవరు? పెళ్లి కూతురు అని చెప్తుంది. పెళ్లి కూతురా? అరే ఆ. పెళ్లి చూపులు చూసేది లేదు. ఏ ఎంగేజ్మెంట్ అరే చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళేరా బాయ్. అరే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. జరుగునమ్మా, కాళ్ళు అడుగురు మంచిగా. ఓకేనా మామ? అంతా ఓకే ఓకే రెడీయా? నీకు చైనాలో ఏం పండురా? నూడిల్స్ తింటున్నారా? అప్పుడు మన ఇంటి ముంగట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది. ఆమె పేరేం పేరు? స్వీటీ, ఫ్రైడ్ రైస్ తిందామా స్వీటీ? అది మన బ్రాండే. కానీ నాకు ఫారెన్ టూర్ ఉంది, వెళ్ళొస్తా. నీ అక్క నువ్వు ఎన్ని ఫారెన్ పోతావురా? మీరందరూ ఎవరి? రేయ్. నేను హెల్ప్ చేస్తేనే నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టినావు. రేయ్ 100 రా, రేయ్ 100.